హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు RSRajaka అండి. ఈరోజు వీడియో ఏంటంటే చిన్నదండి. సో టిఫిన్లోకి చట్నీ అనేది చాలా బాగుంటుంది. టమాటాతో ఎండుమిర్చితో చట్నీ చేశానండి. సో ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ప్లీజ్ నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. సో ఇంతే అండి, వీడియో అనేది చూసేయండి. సో ఈ చట్నీ కోసం ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొన్ని ధనియాలు, అలాగే నేను ఒక 11 ఎండుమిర్చి తీసుకున్నానండి. సో అవి వేగాలి. అందులోనే కొద్దిగా శనగపప్పు కూడా వేసుకున్నాను. సో అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. చూడండి వేగాయి. అందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. ఒక జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న, నేను ఒక 4 టమాటాలు తీసుకున్నాను అండి. అవి కట్ చేసి పెట్టుకొని ఆ పోపులో వేసుకోవాలి. సో అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చూడండి మగ్గింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలని చల్లార పెట్టుకోవాలి. సో అందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనం ముందుగా పక్కన పెట్టుకున్న జార్ తీసుకొని అందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రిబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకుందామండి. చూడండి ఇలా కొద్దిగా బరకగా పట్టుకోవాలండి. ఇప్పుడు అందులోనే మనం పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. అందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇలా ఫైన్ అయిందండి. ఇప్పుడు ఈ పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులోనే కొద్దిగా జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. పోపులో ఇందులో కూడా కొద్దిగా ఇంగువ వేసుకున్నానండి నేను. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అంతే అండి. ఆ పోపు తీసి మన చట్నీలో వేసుకుంటే ఎంతో రుచికరమైన చట్నీ అనేది రెడీ అండి. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. సో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.